ఫ్రెండ్స్, కన్న కూతురు ఒక ఇంట్లో చనిపోతే ఆ తల్లికి ఎంత నరకం అనుభవించాల్సి వస్తుందో మనం మాటల్లో చెప్పలేం. అయితే ఇక వైష్ణవి గురించి మనం గత కొన్ని రోజులుగా చాలా విషయాల్ని మనం తెలుసుకున్నాం. అసలు ఆ దుర్మార్గుడు చేసిన పనికి వల్లనైతేనేం గాని, తను అనుభవిస్తున్న నరకం వల్లైతేనేం గాని, అసలు నిజం చెప్పాలంటే ఈ దుర్మార్గుడు హరిబాబు కేవలం వైష్ణవిని ఒక్కదాన్నే మోసం చేయలేదు. అసలు మొత్తం కొన్ని కుటుంబాలనే మోసం చేశాడు. ఎందుకనంటే 13 మంది అన్నదమ్ములని చెప్పాను కదా వైష్ణవికి. 13 మంది అన్నదమ్ములంటే దగ్గర దగ్గర వాళ్ళు 6 6, 7 ఫ్యామిలీస్ అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళందరినీ మోసం చేసినట్టే. వాళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా? వైష్ణవి ఇంట్లో ఉండటానికి మీ ఇంట్లో తీసుకెళ్ళొచ్చు కదా కోడల్ని అంటే, లేదు నేను నా మేనమామకి నేను 20,00,000 ఇచ్చాను. వాడు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను. నాకు వాళ్ళ మీద విరక్తి వచ్చింది అని చెప్పేసి కప్పట్టి నాటకం ఆడాడు. అయితే నిజానికి ఎవరైనా సరే నమ్మే విషయమే అది. ఎందుకనంటే ప్రతి కుటుంబంలోనూ మోసాలు జరుగుతుంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి కలహాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మొత్తం వైష్ణవి చనిపోయిన ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఎందుకనంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వైష్ణవి చనిపోయిన అదే గదిని వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ గదిలోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఆ గదిలో ఉన్న వైష్ణవి రక్తపు మరకలు ఇంకా చెరిగిపోవటం లేదు. అలాగే అక్కడి నుంచి అంటే ఆ బెడ్రూమ్ నుంచి వైష్ణవి గట్టిగా అమ్మ అమ్మ అని అరుస్తుంది కదా! ఆ అరుపులు విని వాళ్ళు చాలా అంటే చాలా ఉలిక్కి పడుతున్నారు అనమాట. నిజంగా ఒక మాట చెప్పమంటారా? వాళ్ళకి ఒక రిగ్రెట్ ఫీల్ ఉండిపోయింది. అంటే ఏంటంటే, మేము ఆ రోజు గట్టిగా తలుపు తీసే వరకు బాధ ఉండాల్సింది. నా చేతులతో నేనే నా కూతుర్ని చంపేసుకున్నానా? ఇదే ధ్యాసలో ఉండి వాళ్ళు చాలా బాధపడిపోయి, ఇంకా ఎంతలాగా వాళ్ళు నరకం అనుభవిస్తున్నారంటే, ఆ ఇంట్లో వాళ్ళు ఉండలేకపోతున్నారనమాట. వాళ్ళ గుండెలు పిండేసినట్టుగా అయిపోతుంది. అందుకనే వాళ్ళు మొత్తం అంతా ఖాళీ చేసేసారు. కారణం అదే. అంటే వాళ్ళ మదర్, వాళ్ళ ఊరు జనాలు కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఎటు వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళావు కదా! వాళ్ళు తలుపు కొడుతున్నప్పుడు వాడు మాటలు చెప్పాడు కదా! వైషు గిచ్చకు, వైషు గిల్లకు అని చెప్పి ఏదో రొమాంటిక్ ఫీల్ ఉన్నట్టుగా నటించాడు కదా! కొంచెం తలుపు కొట్టాల్సింది. రెండోసారైనా నువ్వు తలుపు కొట్టాల్సింది. నీ వైషు నీకు మిగిలి ఉండేది కదా! కొన్న ఊపిరితోనేనా అంటే, ఆ విషయం తలుచుకుని ఆవిడ బాధపడుతుంది. అది ఆవిడ జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే నేను కాపాడగలిగే స్థితిలో ఉన్నా కూడా నేను కాపాడుకోలేకపోయానని ఆవిడ కుప్పకూలిపోతున్నారనమాట. అయితే ఈ బాధను తీర్చాలంటే మాత్రం ఆ భగవంతుడే దిగి రావాలి ఫ్రెండ్స్. ఇంకొకటేంటంటే ఆ దుర్మార్గుడు చచ్చిపోవాలి. ఆ దుర్మార్గుడు చస్తే గానీ ఆత్మశాంతి ఉండదనమాట వైష్ణవికి. నిజం చెప్తున్నా. అలాగే కేవలం ఆత్మకి మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా శాంతిస్తాయన్నమాట. అయితే వాడి చావు నార్మల్‌గా అయితే ఉండకూడదు. ఇప్పుడు పాత రోజుల్లో, మన పూర్వం రోజుల్లో బ్రిటిషర్లు మనల్ని పాలించేటప్పుడు ఎలకల్ని మన స్వాతంత్ర సమరయోధుల విషయంలో వేసేసి పొట్టలో ఎలకలేసేసి చాలా నానా హింసలు పెట్టేవాళ్ళు చూసారా? అలాగే మన కొన్ని గల్ఫ్ కంట్రీస్‌లో అంటే అరబ్ కంట్రీస్‌లో వాటిల్లో అందరూ చూస్తుండంగా వాడి చెట్టుకు కట్టేసి అందరి చేతుల్లో వాడు చావాలని చెప్పేసి ఒక శాసనంలా ఇస్తారు చూసారా? అలాంటి చావే రావాలి వాడికి. అలాంటి చావొస్తే కానీ శాంతి ఉండదు. ఇంకొక 10 మంది ఇలాంటి చేయడానికి భయపడతారు.